రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో, 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లు, గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్, ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్, వారి రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వాటి అకౌంట్లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమష్టిగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్ యూ. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా, మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే వాటిని ప్రొక్యూర్ చేయడానికి, తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇట్ ఈస్ హిస్టారికల్ డిసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి ఖర్చు. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఒకటేసారి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు మనం 1000 ఇళ్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే 500 ఉంటే, ఆ తర్వాత 1000 ఇల్లు ఇస్తే ఆ పీరియడ్ అంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం. అటువంటిది ఆ తర్వాత 2004లో మళ్ళీ మనం సాచురేషన్ మోడ్లో తీసుకొచ్చాం. అది 75 నుంచి ₹1,00,000 వరకు తీసుకుని వచ్చాం. సరే, ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, విభజన తర్వాత దానికి రాష్ట్రంగా మనం బాగా చేసుకోవచ్చని ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇల్లు చేస్తామని చెప్పారు. సరే, 10 ఏళ్ళు అలా ఇస్తామని చెప్తూనే 10 ఏళ్ళు గడిపారు. చివరికి వారు మారారు, వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాళ్ళు కూడా లేకుండా. కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం అనేది చాలా సాహసమైనటువంటి నిర్ణయం. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ దీన్ని అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా, ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పడమే మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో 1-2 చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీద చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం. అటువంటి మచ్చ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, దాన్ని జాగ్రత్తగా మీరు చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాము. అట్లాగే సరే, ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీడ్ సప్లై కానీ, ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం కానీ, ఆ ఫేక్ సీడ్ లేకుండా చూసుకున్నటువంటి కార్యక్రమం, ఫేక్ సీడ్ అమ్మటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైనటువంటి కేసు. సో అటువంటి ఫేక్ సీడ్స్ ఈ జిల్లాలో ఎవరైనా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ జిల్లాలోనే వాళ్ళ పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితులు మీరంతా చూపించాల్సింది. స్పష్టంగా ప్రజలకి ఆ భయం కూడా కల్పించాలి. అటువంటి ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాళ్ళు అది ముందు నుంచే మీరు ఎస్టాబ్లిష్ చేసి వస్తే ఎవడు పొరపాటు కూడా ధైర్యం చేయడానికి. ఒకసారి నమ్మి ఏదో 500-1000 ప్యాకెట్ అని కొనుక్కొని పోతే ఆ 500-1000 ప్యాకెట్ ఉన్నాం, దాని మీద దున్ని దాన్ని పంట వేసి దాని కూలి ఖర్చు పెట్టి 1 సంవత్సరం లక్షలు దాని మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి అంతా లక్షలంతా పోయి అన్యాయం అయిపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వస్తుంది. అందుకోసం ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాడు
ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి న్యాయం. అంత సీరియస్ గా తీసుకోవాల్సిందిగా అందరూ చెప్తున్నాం. ఫెర్టిలైజర్ కి మిగతా వాళ్ళ వ్యాక్స్ అన్నింటినీ అందుబాటులో ఉంచాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా సిద్ధంగా ఉంది. దానికోసం సమృద్ధిగా నిధులు కూడా కేటాయించి ముందుకు పోతాం. అట్లాగే ఇంకొక ప్రధానమైంది మీ అందరికి చెప్పేది భూభారతి సంబంధించి. భూభారతి అనేది సరే 10 ఏళ్ళు మనం చూసాం. అసలు భూమి మనిషికి ఉండేటువంటి ఎమోషనల్ బాండేజ్ ని ఒకటేసారి దాన్ని ధరణిలో బంధించి ఆ బంధించిన ధరణిలో ఉన్నటువంటి దాన్ని ప్రజలకి అందుబాటులో లేకుండా చేసి కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసి ఒక దుర్మార్గమైన చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వం తీసుకొని వస్తే అది సరైనది కాదని చెప్పి దాన్ని మార్చి ప్రజలకి సరళమైంది, న్యాయమైంది, వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా, లేకపోతే గతంలో ఉండేటట్టు జమాబందీ లాంటి కార్యక్రమాలు, రెవెన్యూ సదస్సులు పెట్టి ఎప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవటమే కాకుండా కావాల్సినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులన్నింటినీ మనందరూ తెలిసింది 1950s లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర మొదలు పెడితే 70s లో వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి పట్టదారు పాస్బుక్ సంబంధించినటువంటి హక్కులు, వీటన్నిటి చట్టాల ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కూడా కాలరాశి అవన్నీ లేకుండా మళ్ళీ 1950s అంటే 47 కంటే ముందు ఉన్నటువంటి ఒక వ్యవస్థని ధరణిలో తీసుకుని వచ్చి పట్టదారు కాలం ఒకటే పెట్టి హక్కుల ద్వారా వచ్చినటువంటి ఆ కాలమ్స్ అన్నిటి తీసేసి జనానికి తీవ్రమైన నష్టం చేసిన ఆ ధరణి మేము తొలగిస్తామని ఎన్నికల ఎజెండా పెట్టుకుని ఎన్నికల్లో వచ్చాం.